దిల్ రాజు మీద సీమాంధ్ర కుట్ర. చిరంజీవి అనని దానిని అన్నట్లు ప్రచారం. చిరంజీవిని మనసులో పెట్టుకుని వ్యాఖ్యలు చేసినట్లు కథనాలు. దిల్ రాజుకు దిల్లే లేదంటూ గతంలోనూ కథనాలు. దిల్ రాజు మోనోపలి అంటూ ఓ వర్గం ఆరోపణలు. బీఆర్ఎస్ ఉన్నంతకాలం వాళ్ళు సైలెన్స్. కాంగ్రెస్ రాగానే కొత్త పైత్యం షురు. సినిమా అంటేనే రంగుల ప్రపంచం. పైసలతో పరాచికం. పెట్టే పెట్టుబడి రాబడి రావచ్చు రాకపోవచ్చు, కానీ తీసిన సినిమా చూసి మురిసిపోయేవారు ఉన్నారు. నిండా మునిగిపోయి అడ్రస్ లేకుండా పోయినవారు ఉన్నారు. అయినా సినీ తరం ఎప్పటికీ తరం తరం నిరంతరమే అన్నట్లు సాగుతోంది. సినిమా ఆడితే ఎంతో వైభోగం, ఆడకపోతే నిర్మాత బతుకు ఆగం. అలా నిండా మునిగినోళ్లు అనేకం. అయితే ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కోమని పెద్దలు చెప్పినట్లు సినిమా నిర్మాణం ఒక జూదం. సినిమా తీసేవారి దృష్టిలో కళామ తల్లి సేవనం, ఇతరుల దృష్టిలో వ్యాపారం. నిజంగా చెప్పాలంటే ఒక వ్యసనం. అయినా దాన్ని ప్యాషన్ అనే అనుకుంటారు. ఎందుకంటే అక్కడ గెలిస్తే గొప్ప జీవితం మిగిలిపోతుంది. కాకపోతే తమకు తెలిసిందినే సినిమా మాత్రమే అని చెబుతుంటారు. ఒక్కసారి సినిమాను నమ్ముకుంటే వారికి అదే ప్రపంచం. గెలిచేవారు కొందరు, ఓడినవారు ఎంతోమంది అయినా అదే కలల ప్రపంచం, కాసుల ప్రపంచం. కళ్ళ నిండా కన్నీళ్లు కనిపిస్తున్నా, కంటి ముందు కష్టాలు కనిపిస్తున్నా, దుఃఖాలు వెంటాడుతున్నా, దురదృష్టం పరిగెత్తుతున్నా వాటిని కూడా లెక్క చేయకుండా బతికే ఏకైక ఆశాజీవి సినీ జీవి నిర్మాత. నటులవుదామని వచ్చి దర్శకులైన వారున్నారు, నిర్మాతలైన వారు ఉన్నారు. ఒకప్పుడు సినిమా అంటే కళామ తల్లి, ఇప్పుడు వ్యాపార కల్పవల్లి. కాలం మారుతోంది, సినిమా రూపం మారుతుంది. పెద్ద తెర మీద నుంచి బుల్లితెర దాకా నిన్నటిదాకా చూసిన సినిమా నేడు అరచేతిలోకి వచ్చేస్తుంది. అయినా దాని రాజసం దానిదే. సినిమా అంటే సినిమానే. అరచేతిలో పట్టుకొని బొమ్మ చూసినా, తాడి చెట్టంత బొమ్మను తెర మీద చూసినా అదో గొప్ప అనుభూతి. అది సినిమాకే చెల్లింది. అలాంటి సినీ వైభవ కర్మాగారాన్ని నడుపుతున్న, ఒక రకంగా చెప్పాలంటే ఏలుతున్న తెలంగాణ తేజం దిల్ రాజు. నిజంగా దిల్ ఉన్న సినీ మొనగాడు. తెలంగాణలోనే సినీ మకుటం లేని నిర్మాతలకు రారాజు. నిజం చెప్పాలంటే తెలుగు సినిమా గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలంటే తెలంగాణ సినిమా సీమాంధ్ర సినిమా అని ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. ఎందుకంటే తెలంగాణ సినిమాను ఇప్పటికీ చిన్నచూపు చూస్తున్న సీమాంధ్ర సినీ రంగానికి తెలంగాణలో చోటు లేకుండా పోవడమే మంచిది. ఇప్పటికీ ఎప్పటికీ తెలంగాణ సినిమా సీమాంధ్ర సినిమా వేరు వేరే. ఈ రెండూ కలిపి నటించి తెలంగాణ సినిమాను కనుమరుగు చేసి, తెలంగాణ వారిని ఎదగకుండా చేసి, మొత్తం గుండుగుత్తాగా గంపగుత్తాను చేసుకుని ఇప్పటికీ రాజ్యమేలుతున్న వారంతా సీమాంధ్రకు చెందిన వాళ్లే. అందుకే ఎలాగూ ఇంత దూరం వచ్చిన తెలుగు సినిమాను ఒక్క మాటలో చెప్పాలంటే దిల్ రాజుకు ముందు, దిల్ రాజుకు తర్వాత అని తప్పక చెప్పాలి. సీమాంధ్రకు చెందిన హీరోల విషయంలో, దర్శకుల విషయంలో, ఆఖరకు నిర్మాతల విషయంలోనూ ఈ మాట పదే పదే చెప్పుకొని వాళ్లకు వాళ్లే గొప్పలకు పోతుంటారు. ఎందుకంటే తాను పాటలు రాస్తానంటూ తెలంగాణకు చెందిన జాతీయ అవార్డు పొందిన సినీ కవిని నువ్వా పాటలా అంటూ హేళన చేశారు. ఎగతాళి చేసిన వారు ఉన్నారు. అందుకే తెలుగు సినిమా మీద తెలంగాణ ముద్ర లేకుండా రాకుండా చూసుకున్నారు. వందే మాత్రం శ్రీనివాస్ లాంటి గొప్ప సంగీత దర్శకుడు కూడా తనది తెలంగాణ అని చెప్పుకోవడానికి భయపడిన సందర్భంలో ఆ సీమాంధ్ర ఆధిపత్యం కొనసాగింది. ఇప్పుడు హాయిగా ఊపిరి పీల్చుకుంటూ నేను తెలంగాణ, నాది తెలంగాణ అని చెప్పుకుంటున్నానని చెప్పాడంటే ఆ సీమాంధ్ర ఆధిపత్యం ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణకు ఉద్యమానికి ఊపిరిపోసి తెలంగాణ ఉద్యమం ఉరకలెత్తించిన మిట్టపల్లి సురేందర్ కవిగాయకుడిని కూడా మోసం చేసిన చరిత్ర సీమాంధ్రులది. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా అంటూ తెలంగాణ ఉద్యమంలో కన్నీటి వెదని గర్భశోకాలు మిగులుతుంటే ఆ పాట విని తెలంగాణ అంతా తల్లడిల్లింది. ఆ పాట వింటూ తెలంగాణ అంతా కన్నీటి పర్యంతమైంది. అలాంటి పాటలు రాసిన మిట్టపల్లి సురేందర్ లాంటి కవిని కబ్బోర్డ్లో దాచిన దుర్మార్గపు చరిత్ర సీమాంధ్రది. అలాంటి సీమాంధ్ర పెత్తనం నుంచి తెలంగాణ సినిమాను కాపాడిన ఏకైక నిర్మాత దిల్ రాజ్. తెలుగు సినిమా పేరు చెప్పి తెలంగాణ సినిమాను ఆగం చేసిన వారికే ఇప్పుడు దిల్ రాజ్ మాతో సినిమా తీస్తే చాలు అనుకుంటున్నారు. పెద్ద పెద్ద నిర్మాతలుగా పేరున్నవారు ఒకప్పుడు గొప్ప గొప్ప సినిమాలు తీసినట్లు చెప్పుకునేవారు. గిన్నీస్ రికార్డులు సొంతం చేసుకున్నవారు కూడా సినిమా తీయాలంటే గజగజా వణికిపోతున్న సమయంలో తెలుగు సినిమాకు నేనున్నాను అంటూ ఆదుకున్నాడు, నేను నిలబెడతాను అని వచ్చిన ఏకైక సినీ తేజం. తెలుగు సినిమాకు వరం దిల్ రాజ్ ప్రొడక్షన్. ఒక దశలో సినిమా అంటేనే ఆమెడ దూరం నిర్మాతలు పరిగెత్తుతున్న తరుణంలో వరుసగా 9 హిట్లు ఇచ్చి తెలుగు సినిమాకు ఊపిరిపోసి తెలుగు సినిమా దమ్ము చూపిన ఏకైక నిర్మాత దిల్ రాజ్. అయితే పైకి సంబరం వ్యక్తం చేస్తూ ఎప్పుడు దిల్ రాజ్ పడిపోతాడో అప్పుడు నవ్వుకుందామని చూసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే పడి లేవడం దిల్ రాజ్కు కొత్తేమీ కాదు. పడి లేవడం తెలిసిన దిల్ రాజ్ ఒక్కసారి పడితే 10 సార్లు లేచేంత బలం కూడా తీసుకుని ముందుకు వచ్చిన సందర్భాలు కోకొల్లలు. నవ్విన నాపచేను పండినట్లు దిల్ రాజ్ ఎక్కడ దొరక్కపోతాడా అని ఎదురు చూసిన వాళ్లకు కూడా కళ్ళు బైర్లు కమ్మేంత వెలుగు చూపించిన నిర్మాత దిల్ రాజ్. దిల్ రాజు నిజంగా దిల్లున్న రాజే,
కాదు, ఎంతో ధైర్యం ఉన్న రాజు కూడా. అందుకే బలగం తీశాడు. ఎంతో బలమైన నమ్మకం నింపిన సంకల్పంతో తీశాడు. బలగం అనే సినిమా మొత్తంగా థియేటర్లోనే ఆడితే ఆ రికార్డును ప్రపంచంలో ఎవరూ అందుకోనంత ఉండేది. రికార్డులను తిరగరాసేది, సినీ ప్రపంచనాన్ని సృష్టించేది, కాసుల వర్షం కురిపించేది. అయినా డబ్బు కోసం దిల్ రాజు ఆలోచించలేదు. బలగం అందరూ చూడాలనుకున్నాడు. తెలంగాణలోని ప్రతి పల్లెలో ఉచిత ప్రదర్శన వేయించాడు. కానీ సీమాంధ్ర బలగం సినిమాను ఆదరించలేదు, హక్కున చేర్చుకోలేదు. తెలంగాణ సంస్కృతిని చూసేందుకైనా సీమాంధ్ర సినిమా చూడలేదు. పెద్ద పెద్ద హీరోల సినిమానే 3 రోజుల్లో చుట్టేస్తున్న సందర్భం. సూపర్ హిట్ సినిమాలంటే 3 వారాలు ఆడితే చాలనుకుంటున్న రోజులు, కనీసం ఓటీటీలో పేరుస్తే చాలనుకుంటున్న కాలం. అలాంటి దశలో ఏడాది పాటు చర్చించుకునే సినిమా తీశాడు. తెలంగాణ సంస్కృతి ఉన్నంతకాలం మాట్లాడుకునే సినిమా తీశాడు. పల్లెల్లో పరదాలు కట్టుకుని బలగం సినిమా చూశారు. థియేటర్లకు బండ్లు కట్టుకుని వెళ్లి సినిమా చూశారు. తెలంగాణ సంస్కృతే ఈ సినిమా. ఈ సినిమా చూసి మురిసేలా చేశాడు తెలంగాణ అంతా. ఈ సినిమాతోనే తెలంగాణ సినిమా, సీమాంధ్ర సినిమా అన్నది స్పష్టంగా రెండుగా విడిపోయినట్లు కనిపించింది. అప్పటి నుంచే సీమాంధ్ర సినీ లోకం దిల్ రాజు మీద లేనిపోని వార్తలు వండివారుస్తోంది. ఇటీవల చిరంజీవి దిల్ రాజుపై సెటైర్లు వేశారంటూ కొన్ని సీమాంధ్రకు చెందిన వాళ్ళు విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. చిరంజీవి అయినా, ఎంత పెద్ద సినీ జీవికైనా దిల్ రాజు లాంటి నిర్మాతలే కావాలి. దిల్ రాజు లాంటి నిర్మాత లేకుంటే ఏ స్టారు లేడు, ఎవరికి స్టార్డమ్ నిర్మాత లేకుండా రాలేదు. అయినా 2 రాష్ట్రాల సినిమాకు వారధిగా మిగిలింది ఒకే ఒక్కడు. ఆ ఒక్కడు దిల్ రాజు మాత్రమే. ఎనీ డౌట్?